హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒక కప్పు బొనుగులతో ఈ స్నాక్స్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు మీరు చేసి ఉండరు, ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి బొనుగులతోటి. ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం రండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఒక వాటి నిండా బొనుగులను తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీలో చేయాలంటే అంత క్వాంటిటీలో చేయండి. బొనుగులతో ఎలా స్నాక్స్ చేయాలో చూద్దాం రండి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ని మరిగించుకోవాలి. నీళ్ళని మరిగించుకోవాలి మూత ఉంచి. ఇక్కడ చూడండి, నేను మూత తీసి చూపిస్తున్నాను. నీళ్ళైతే బాగా మరలుతున్నాయి. ఇప్పుడు మనం తీసుకున్న బొనుగులని ఈ మరలుతున్న వేడి నీళ్ళలో వేసుకోవాలి. బొనుగులతోటి కొత్తగా స్నాక్స్ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. మీరు కూడా మీ పిల్లల కోసంకి ఈవినింగ్ స్నాక్స్ టిఫిన్ బాక్స్లో కూడా ఇవ్వండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ మరలుతున్న నీళ్ళల్లో బొనుగులు వేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బొనుగులని ఒక జాలీలో వేసుకొని వడకట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చూపించినట్లయితే మొత్తం అయితే బొనుగులను వడకట్టుకోండి. మీరు ఎక్కువ కూడా తీసుకునవచ్చు బొనుగులు. ఇక్కడ చూడండి, ఇప్పుడు వడకట్టిన బొనుగులను ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత చూడండి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు అమూల్ పెరుగు వేసుకోవాలి. 10 రూపీస్కి దొరుకుతుంది. మీ దగ్గర పెరుగు ఇంట్లోనే ప్రిపేర్ చేసింది ఉంటే వేసుకోండి. ఫ్రెష్గా ఉన్న పెరుగు అయితే స్నాక్స్ చాలా బాగా వస్తాయి. మొత్తం పెరుగు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి ఈ బొనుగులు ఈ పెరుగుని మొత్తాన్ని. ఇక్కడ చూడండి, నేను ఈ పేస్ట్ని చూపిస్తున్నాను, చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం ఒక బౌల్లో వేసుకోవాలి మొత్తం పెరుగు ఈ బొనుగుల పేస్ట్ని వేసుకొని ఇందులోనే 4 చెంచాల మైదా పిండి వేసుకోవాలి. మీరు బొనుగులు ఎక్కువ తీసుకున్నట్లయితే ఎక్కువ కూడా వేసుకునవచ్చు మైదా పిండిని. ఒక ఉల్లిగడ్డ, ఒక ఆలుగడ్డని తురిమి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగంత కొత్తిమీరని వేసుకోవాలి. ఇందులో ఉల్లిగడ్డ మీడియం సైజు ఉన్న ఉల్లిగడ్డని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఆలుగడ్డని అయితే తురుముకొని అందులో ఉన్న వాటర్ని తీసేసి వేసుకోవాలి ఆలుగడ్డ లోపల. ఇప్పుడు ఒక టీ స్పూన్ చిల్లీ పీప్స్, రుచికి సరిపోయేటంత ఉప్పు వేసుకోవాలి. ఇంకా ఏవైనా మసాలాలు యాడ్ చేసుకునేది ఉంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఆర్గానిక్ వేసుకోవాలి. ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. నీళ్ళైతే యాడ్ చేయరాదు. ఇందులో ఉన్న వాటర్ తోటే మొత్తం పిండిని రెడీ చేసుకోవాలి. కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ లాస్ట్లో పిండి మొత్తం కలిపిన తర్వాత కొద్దిగా పిండి గట్టిగా అవుతుంది, అందు గురించి నేను ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసిన. ఒక చిన్న కప్పులో సగం కప్పు వాటర్ అయితే నాకు సరిపోయింది. ఈ మొత్తం ప్యాటర్న్ అయితే రెడీ అయింది. ఇక్కడ చూడండి, మొత్తం కలిపిన తర్వాత మూత ఉంచి ఒక నిమిషాలు అయితే పక్కన ఉంచుకోవాలి. ఈ మొత్తం పిండి సాఫ్ట్గా అయ్యే వరకు 10 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ ఉంచుకొని అందులో డీప్ ఫ్రై కోసంకి ఆయిల్ వేసుకోవాలి. మీ దగ్గర ఏ ఆయిల్ ఉన్నా ఆయిల్ యూజ్ చేయండి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ని కడాయిలో వేసుకొని డీప్ ఫ్రై కోసంకి వేడి చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనం పిండిని ఇప్పుడు చూద్దాం. మూత తీసి పిండి అయితే చాలా సాఫ్ట్గా అయింది. ఇప్పుడు చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలి. మొత్తం ఒకసారి అయితే బాగా కలుపుకుందాం. మళ్ళీ ఒకసారి మొత్తం పిండిని కలుపుకోవాలి.
ఇక్కడ చూడండి ఎంత సాఫ్ట్గా అయిందంటే చాలా సాఫ్ట్గా అయింది. చాలా బాగా పిండి పులిసింది. ఒక 10 మినిట్స్‌లోనే బాగా అయ్యింది. ఆయిల్ కూడా వేడెక్కింది. ఇప్పుడు చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలి. కావాలంటే మీరు పెద్ద బోండాల్లాగా కూడా వేసుకునవచ్చు. కానీ పిల్లలు ఎక్కువ శాతం అయితే చిన్న చిన్న పునుగులులాగా ఉంటేనే ఇష్టంగా తింటారు. అందు గురించి చిన్నగానే వేసుకోండి. మన కడాయిలో ఎంత ఫిట్ అవుతాయో పునుగులు అన్నీ వేసుకోండి. వేసుకొని మొత్తం మీడియం మీదనే స్టవ్ అయితే మీడియం పైననే ఉంచుకొని వేపుకోవాలి. ఫాస్ట్గా పెడితే కొద్దిగా మాడిపోతాయి. అందు గురించి మీడియంలోనే ఉంచండి స్టవ్ అయితే. అటు ఇటు తిప్పుకుంటూ గోధుమ కలర్లో వచ్చే వరకు ఈ పునుగులను వేపుకోండి. మీరు ఎప్పుడైనా ఇలా బొనుగులతోటి చేశారా? నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చేయకుంటే వెంటనే చేయండి. డిఫరెంట్గా ఉంటుంది. ఇది కొత్త రెసిపీ యూట్యూబ్లో ఫస్ట్ టైం అప్లోడ్ చేసిన. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఒక కప్పు బొనుగులతోటే ఈ పునుగులని రెడీ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మిగతా వాటిని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మొత్తం పునుగులు రెడీ చేసుకోవాలి. ఇక్కడ చూడండి పునుగులు అయితే మొత్తం అయితే రెడీ అయినాయి. మొత్తం ఒక ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తాను చూడండి. చాలా క్రిస్పీగా అయినాయి. పైనుంచి అయితే క్రిస్పీగా ఉన్నాయి. లోపలైతే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి ఈ పునుగులు. ఎలాగైనా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి స్కూల్ బాక్సుల్లో కూడా ఇవ్వండి. ఈవినింగ్ స్నాక్స్లా కూడా ఇవ్వండి. చాలా ఎలాగైనా చేసి ఇవ్వండి. ఒక కప్పు బొనుగులతోటే ఈ ఈవినింగ్ స్నాక్స్ టిఫిన్ బాక్స్లోకి ఇలా పిల్లల కోసంకి మార్నింగ్ టిఫిన్లోకి కూడా చేసి ఇవ్వండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ కొత్తిమీర చట్నీతోటి సర్వ్ చేసి ఇచ్చిన. మీరు ఏ చట్నీ ఇష్టపడతారో ఆ చట్నీతోటి ఈ బొనుగుల పునుగులని తీసుకోండి. చాలా బాగుంటాయి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ ఒక కప్పు బొనుగులతో చేసిన ఈ పునుగుల రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు ఈ రెసిపీని? మీకు ఎలా కుదురుతుందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.